ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేయవచ్చిన మీకందరికీ, అలాగే ఈ వాక్యంలోనికి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తూ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదేమైనప్పటికీ ఈ దిన వాక్యం ధ్యాన గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటని ఈ రోజున మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఓదరంగు పొడిని అమ్మో తురితైన పట్టణస్తురాలు. ప్రభువు ఆమె యొక్క హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇప్పుడని వేడుకొని మమ్మను బలవంతము చేసేము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాము. మహాపరిశుద్ధుడును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమున మీకు రెక్కలేని వందనాలు స్తోత్రాలు. గడిచిన కళ్ళమంతా నీ సజీవమైన రెక్కల చొప్పున మమ్మల్ని భద్రపరిచి అయ్యా ఇదిగో నీ సన్నిధిలోనికి నడిపించి అయ్యా నీవు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవా మీకు రెక్కలేని వందనాలు స్తోత్రాలు. నీ పక్షంగా నిలబడి దాసుని శ్రీమ చదువున మరుగుపరచండి. ఏడుతల ఆత్మశక్తి చేత అభిషేకాన్ని బలపరిచయ్యా నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వినగలుగు చెవి, గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచినప్పుడు మనస్సు అయ్యా ప్రతి బిడ్డలకు అనుగ్రహింపజేసి నీ రాకడకు ఆయుక్తపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో లూదియా అనేటువంటి స్త్రీ గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని మాటలు మనం విందాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుడైన పౌలు అతడు అనేకమైన స్థలాల్లోనికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ అపోస్తలుడైన పౌలుని దేవుని యొక్క ఆత్మ చేత ఫిలిప్పు దేశానికి నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పు దేశంలోనికి ఈ అపోస్తలుడైన పౌలు నడిపించబడిన తర్వాత మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలిప్పు దేశానికి అతడు నడిపించబడ్డాడు. అక్కడ లూదియా అనేటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె చేస్తున్నటువంటి పని ఏమిటంటే తురితైన పట్టణస్తురాలు ఆమె. అయితే ఆమెకున్నటువంటి గుణలక్షణాలు చాలా విలువైనవి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆమె ఒక వ్యాపారం చేసుకునేటువంటి కుమార్తె. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకునేటువంటి కుమార్తె, అలాగే వస్త్రములు అమ్ముకునేటువంటి కుమార్తె. కనుక ఈమె వ్యాపార విషయంలో అక్కడ స్థలానికి వెళ్ళి అక్కడ వ్యాపారంలో జరుగుతూ ఉండగా ఒక స్థలములో ఒక నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని ఆ స్థలములోకి వెళ్ళి ఈమె కూడా అక్కడ కూర్చుని వాక్యం వింటున్న వారందరితో కూడా ఈమె కూడా వాక్యం వింటూ ఉందంట. దేవుని బిడ్డలారా, వింటూ ఉన్నప్పుడు ఈమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఈమె యొక్క హృదయం తెరిచినప్పుడు ఈమె దేవుని యొక్క వాక్యమందు లక్ష్యముచ్చినదై ఉన్నది. లక్ష్యముచ్చింది కనుక ఈమెను దేవుడు దర్శించినప్పుడు ఈమె విశ్వాసము గలదానివై ఆమె ఏం చేసిందో తెలుసంటే దేవుని యొక్క వాక్యము విన్నదాన్ని బట్టి ఆమెకు విశ్వాసము కలిగింది. విశ్వాసమును బట్టి ఆమె బాప్తిసం పొందుకుని దైవజనుడైన అపోస్తలుడైన పౌలుని తన యొక్క ఇంటిలోనికి తీసుకుని వెళ్ళడానికి బలవంతం చేసిందంట. దేవుని బిడ్డలారా, బలవంతం చేసి వారి యొక్క హృదయాలకు తీసుకుని వెళ్ళింది. దేవుని బిడ్డలారా, చూసిన ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విలువైనటువంటి
మాటలు ఉన్నాయి. ఈ లూదియాకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు నేను ఒక 2-3 లక్షణాలు మీ ఎదుట పెట్టి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుని బిడ్డ, ఈమెకున్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దైవభక్తి కలిగిన స్త్రీ అని రాయబడి ఉంది. లూదియా దైవభక్తి కలిగినటువంటి కుమార్తె, దైవభక్తి కలిగినటువంటి జీవితము ఆ కుమార్తె కలిగి ఉంది కనుక దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం వచ్చింది, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం వచ్చింది. దైవజనుని వైపు హృదయాలకు చేర్చుకున్నటువంటి కుమార్తెగా ఆమె ఉన్న. దేవుని బిడ్డ, ఈ రోజున దైవభక్తి మనుషులు అసలు ఉండట్లేదండి. దైవభక్తి అంటే దేవుడు అంటేనే భయము భక్తి లేనటువంటి జీవితము ఈ రోజున లోకమంతా కూడా జీవిస్తూ ఉన్నారు. దేవుని పెట్టారా, మనుషులకు భయపడుతూ ఉన్నారు, పోలీసులకు భయపడుతూ ఉన్నారు, అధికారులకు భయపడుతూ ఉన్నారు, కానీ శ్రమలకు భయపడుతూ ఉన్నారు, తెగుళ్ళకు భయపడుతూ ఉన్నారు, కానీ దేవుని యొక్క భయము భక్తి లేనటువంటి జీవితము ఈ రోజున లోకములో జీవిస్తూ ఉన్నారు. దేవుని పెట్టారా, అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో వారి యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఉంటారు. దైవభక్తి లేకపోతే ఆ కుటుంబం ఎంత మాత్రం కూడా రక్షణ పడదండి. అయ్యో నా కుటుంబాన్ని కూడా రక్షణ పడాలి అని మనం కోరుకుంటాము, కానీ నీలో దైవభక్తి అనేది లేకపోతే ఎంత మాత్రము నీవు నీ కుటుంబము రక్షింపబడదు. దేవుని బిడ్డ, ఈ రోజున భర్తలకు భయపడుతున్న మీరు, భార్యకు భయపడుతున్న మీరు, లోకానికి భయపడుతున్న మీరు, మరి దేవుడు అంటే ఎందుకు భయమైనటువంటి వారిగా ఉన్నారు? దేవుడు ఏమీ చేయలేడానా? మీరు ఆలోచన చేస్తే దేవుడు చాలా రోషము కలిగిన దేవుడు. దేవుని బిడ్డ, ఆయన తలుచుకుంటే మన జీవితం ఒక క్షణంలో నాశనమైపోతుంది. దేవుని బిడ్డ, అయినప్పటికీ కూడా ఆయన కృపతో మనందరికీ కూడా ఈ రోజున సజీవ లెక్కలో ఉంచడానికి గల కారణం ఏమో తెలుసంటే, నీవేదో దైవభక్తి పరులు అని అనుకున్నావేమో, కానీ నీలో దైవభక్తి ఉంటే కనుక నీవు దేవునికి భయపడతావు. ఆయన భక్తి కలిగిన జీవితమును మనం జీవించగలుగుతాం. దైవభక్తి ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము అక్కడ 7వ వచనంలో మనం చూసినప్పుడు, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీర్పియు యుస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులను విశ్వాసం ఉంచింది. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అలాగే ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క పేతురు కూడా ఒక స్థలానికి వెళ్ళారన్న. దేవుని బిడ్డలారా, అక్కడ వెళ్ళినప్పుడు తిమోతియు సేవకుడు ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆ యొక్క ప్రదేశం అనగా మాసిదోనియాకు వెళ్ళారు. దేవుని బిడ్డ, వెళ్ళినప్పుడు అక్కడ దైవభక్తి కలిగిన ఒక కుటుంబాన్ని చూడగలిగారు. దేవుని బిడ్డ, ఈ కుటుంబం ఎవరు అంటే యుస్తు అలాగనే తీతుయు అనేటువంటి వారు. వీరు దైవభక్తి కలిగిన వారు. వీరి యొక్క గృహము ఎక్కడుందో తెలుసంటే సమాజ మందిరమును ఆనుకుని ఉందంట. అంటే దేవుని యొక్క మందిరమును ఆనుకుని ఉన్నటువంటి గృహము. ఈ గృహస్థులు ఎలా ఉన్నారో తెలుసంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవితం వారు జీవిస్తున్నారు కనుక ఇక్కడ చెప్తున్నటువంటి ఈ యొక్క పౌలు శీలలు అక్కడ ఉన్నటువంటి తిమోతి చెప్తున్నటువంటి వాక్యమందు వారి విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి వారును వారి యొక్క కుటుంబమును అలాగనే అనేకులు బాప్తిస్మం పొందారు. గల కారణం ఏమిటి? ఒక మనిషి బాప్తిస్మం పొందడానికి గల కారణం ఏంటి? ఒక మనిషి విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవితం మనం జీవించే వారికి ఉన్నప్పుడు మనము మన యొక్క కుటుంబము యావత్తు కూడా రక్షించబడేటువంటి వారిగా మనం కనపడుతూ ఉన్నాం. అదే వాక్యంలో చూసినప్పుడు ఈ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి దైవభక్తి కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అతను కూడా దేవుని యొక్క విశ్వాసం ఇచ్చాడు, నీతి క్రియలు కలిగినటువంటి వాడు. అందుకే అతని యొక్క నీతి క్రియలు బట్టి దేవుని యొక్క దాసుని తన యొక్క గృహం యొక్క పిలిపించుకుని దేవుని యొక్క వాక్యమును వింటూ ఆ వాక్యమును బట్టి అతని యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కారణం ఏమిటి తెలుసా అంటే దీనికి అంతటికి మూల కారణము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమే. దేవుని యందు భయభక్తులు కలిగితే మనము మన యొక్క కుటుంబము మన ఇరుగు పొరుగు వారు అందరూ కూడా రక్షించబడతారు. మనకే దైవభక్తి లేకపోతే
మనకే దైవభక్తి లేకపోతే మనల్ని బట్టి ఇంకొకరు ఎలా రక్షించబడతారు? ఆలోచన చేయండి. ప్రభువుకు దేవుని పెట్టారా? సన్నిధిలోకి వచ్చిన వారికి దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఇష్టానుసరమైన పాపములు చేస్తూ, ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుతూ, ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటే మిగిలిన అవిశ్వాసులు వారిని బట్టి ఎలా రక్షించబడతారో ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వధువు సంగమా, ఆలోచన చేయండి. ఈ లూదియా ఒక అన్యురాలైనప్పటికీ కూడా ఎక్కడో ప్రార్థన జరుగుతుందేమో అక్కడ కొంతసేపు కూర్చుని దేవుని యొక్క మాటలు విందామని వెళ్ళింది ఈ యొక్క కుమార్తె. చూడండి, ఆమె పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ఆమె కుటుంబ పోషణ నిమిత్తము ఆమె వ్యాపారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధి ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ స్థలానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం నేను వినాలి అనే ఆలోచన ఆమె కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఆమె దైవభక్తి కలిగినటువంటి కుమార్తె. దేవుని బిడ్డ, దైవభక్తి లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రలైపోతాము. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే అబ్రహాము నివసిస్తున్నటువంటి ఒక దేశం చూడండి ఒకసారి. ఆదికాండము 20వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 20వ అధ్యాయము. మరియు అబీమెలెకు నీవు ఏమి చూచి ఈ గాయము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలము దేవుని యొక్క భయము ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని అనుకున్నాడు. దేవుని బిడ్డ, అబ్రహాము గెరారు దేశంలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, గెరారు దేశంలోనికి వెళ్ళినప్పుడు గెరారు యొక్క దేశానికి రాజు అయినటువంటి అబీమెలెకు రాజు ఉన్నాడు. ఈ అబీమెలెకు రాజు ఈ అబ్రహాము యొక్క భార్య సౌందర్యవతి, ఎంతో అందగత్తే ఆమె మీద కన్నుపడినప్పుడు అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, అబ్రహామా ఈమె నీకేమవుతుందని అడిగాడు. అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసంటే, ఇదిగో నా భార్య అంటే ఒకవేళ నన్ను చంపేసి నా భార్యను వారు స్వాధీనపరుచుకుంటారేమని ఆలోచన చేసి ఈమె ఎవరు అంటే నాకు చెల్లులు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఆయన నీ చెల్లుని ఇక్కడ విడిచిపెట్టి నీకు ఒక స్థానం సిద్ధపరచు, నా స్థానంలో వెళ్ళి పడుకో అని చెప్పినప్పుడు ఈ అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరి మీద వచ్చేసిందో తెలుసంటే అబీమెలెకు రాజు దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ఓ అబీమెలెకు రాజు జాగ్రత్త. అతను ఎవరు అనుకుంటున్నారు? నా దోషుని అబ్రహాము యొక్క భార్యమే. ఆమెను పుట్టి తినవద్దు, నిన్ను ఒక్కడే కాదు నీ దేశాన్ని నేను నాశనం చేసేస్తాను, జాగ్రత్త అని సెలవిచ్చాడు దేవుడి మీద. సెలవిచ్చినప్పుడు ఆ యొక్క రాజుకి కంగారు పుట్టిందంట, ఎంతో భయం పుట్టింది. మహారాజుకి భయం పుట్టి గబగబా ఎవరి దగ్గరికి వచ్చేసాడు తెలుసంటే అబ్రహాము దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఓ అబ్రహామా, ఇంత శాపానికి మమ్మల్ని గురి చేయడానికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు? మేము కొంచెం ఉంటే ఆమెతో మేము పాపం చేయనివ్వము, లేకపోతే ఈ యొక్క దేశస్తులు ఆమెతో పాపము చేసి ఈ యొక్క కిరాతకానికి బలైపోయేవారేమో, దేవుడి యొక్క ఉగ్రతకు బలైపోదురేమో, ఎందుకు ఈ యొక్క దుర్గతను చేసావని అడిగినప్పుడు అబ్రహాము ఏమని మాట్లాడుతారో తెలుసా? ఈ ప్రాంత నివాసులకి దేవుని యొక్క భయమే లేకుండా ఉంది. అందుకే దేవుని యొక్క భయం లేదు కనుక ఏది చేయడానికైనా సరే, పాపము చేయడానికే కాదు, అక్రమం చేయడానికే కాదు, అన్యాయం నడుచుకోవడానికే కాదు, దేనికైనా సరే పరుగులెట్టేటువంటి జనాంగము కనుక ఇదిగో వీరికి నేను భయపడి నేనేం చేశానో తెలుసా? నా భార్య అయినటువంటి శారాను ఏమంటున్నాడంటే చెల్లులని చెప్పలేము, కానీ నేను నమ్మిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు నా యొక్క భార్యనే కాదు నన్ను ఇక విడిపించడానికి సమర్థుడు అని చెప్పి విశ్వాసం ఉంచాడు దేవుని మీద. ఎప్పుడైతే యొక్క మాట అన్నాడో దేవుని యొక్క భయము లేనటువంటి గెరారు యొక్క దేశస్తుడికి అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొక్క భయము భక్తి కలిగిన జీవితమును జీవించాడో అతని యొక్క ప్రవర్తన బట్టి ఆ దేశ ప్రజలందరికీ కూడా ఏం చేశాడు తెలుసంటే భయమును పుట్టించినట్టు దేవుడు. ఎలాగో తెలుసా? ఆ యొక్క గెరారు యొక్క దేశస్తుల యొక్క గర్భాలన్నీ మూసేశాడు దేవుని పెట్టారా. సంతానం లేదు, పిల్లలు లేదు, అందరూ గొడ్రాలిగా జీవిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చిందో తెలుసంటే దేవుని యొక్క భయము లేనటువంటి ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చి వేస్తుంది.
వెంటనే అబ్రహాము దగ్గరికి వచ్చి మహారాజు అడుగుతున్నాడు అబీమెలెకు, అయ్యా నా గురించి అలాగనే ఈ యొక్క రాజ్యం గురించి ఉన్నటువంటి స్త్రీల గురించి ప్రార్థన చేయవయ్యా, ప్రార్థన చేయి, అయ్యో మోయబడిన గర్భాలు తెలిసినట్టుగా ప్రార్థన చేయన్నప్పుడు మరలా అబ్రహాము ప్రార్థన చేయగా ఆ గరారి యొక్క దేశస్తుల యొక్క గర్భాలు తెరవబడ్డాయి. చూడండి దేవుని బిడ్డ, దేవుని యొక్క భయము లేని వారికి భయము చూపించడానికి ఆయన సమర్థుడు. దేవుని యొక్క భయం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో, దేవుని యొక్క భయం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావేమో. మనుషులైతే నీ మీదకు రావచ్చేమో, కానీ దేవుడైతే తన ఉగ్రతను చూపిస్తాడు. ఆ ఉగ్రతకు తాడుకునేటువంటి మానవుడే ఈ లోకంలో లేడు. కనుక మనము దేవుని యొక్క భయభక్తుల కింద జీవితంలో మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. లూదియా అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారందరిని గురించి మాట రాయబడలేదు. అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి స్త్రీలోనే రాయబడలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే లూదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీ అక్కడ విధించి ఉండేది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనము దేవుడంటే భయము కలిగి ఉంటున్నామా, దేవుడంటే భక్తి కలిగి ఉంటున్నామా లేదా అనేది మనము పరిశీలించుకోవలసినటువంటి వారమే ఉన్నామా దేవుని బిడ్డ. ఎంతవరకు కూడా దేవుని యొక్క భయము భక్తి లేకపోతే కనుక ఈ రోజు తీర్మానం చేసుకోండి, ఈ రోజు తప్పనిసరిగా తీర్మానం చేసుకోండి. అయ్యా నీవంటే భయం లేకుండా, నీవంటే భక్తి లేనటువంటి జీవితం నేను జీవించి అయ్యా నా జీవితంలో నా కుటుంబంలో సమాధానం లేకుండా చూసుకుంటున్నాను, అయ్యా సమాధానం లేకుండా చూసుకుంటున్నాను, నీ ఆశీర్వాదం లేకుండా చూసుకుంటున్నాను. అయ్యా నేను నా కుటుంబం అందరూ రక్షించుకోలేకపోవడానికి కాదు, నాకే దేవుని యొక్క భయభక్తులు లేవు. ఇంకా నీవు అయ్యా నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోగలను? ఆనాడు లూదియా అయితే దేవుని యొక్క దైవభక్తి కలిగినటువంటిదిగా ఉంది కనుక ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకోగలిగింది. ఆ యొక్క దైవభక్తి లేకే నేను నా కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నాను. నా ఇంట్లో అందరికీ నేను భయపడుతున్నాను, నా బంధువులకు భయపడుతున్నాను, నా స్నేహితులకు భయపడుతున్నాను, నా ఇరుగు పొరుగు వారందరికీ భయపడుతున్నాను, పోలీసులకు భయపడుతున్నాను, అధికారులకు భయపడుతున్నాను. కానీ అయ్యా ఉగ్రతను పంపించేటువంటి నీకు మాత్రం నేను భయపడకుండా నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. అయ్యా ఈ రోజు అందుకే నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నా. నీ యందు భయభక్తులు కలిగిన జీవితంలో నాకు పుట్టించిన ఆయన అని దేవుడు అడగండి. తప్పనిసరిగా ఆయన యందు భయభక్తులు కలగజేస్తాను దేవుడు బిడ్డ. రెండో మాటలకు వస్తే అనుకున్న లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక, చూడండి ఆమె హృదయము తెరిచెను గనుక ఆమె ఆ మాటల యందు లక్ష్యముచ్చెను. ఇది రెండో మాట. చూడండి దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చిందో దేవుని యొక్క వాక్యమును ఆమె ఏం చేస్తుందో తెలుసా, వింటూ ఉందట దేవుని బిడ్డ. వినేటువంటి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె మనసును తెరిచను కనుక ఆ మాటలు వినగలుగుతూ ఉంది. ప్రభు మన మాటలు వినకుండా చేసేటువంటి దురాత్మ ఉంటుంది దేవుని బిడ్డ. దురాత్మ అనగా మనుషులు గర్వం ఉన్నప్పుడు, మనుషులు అహంకారం ఉన్నప్పుడు ఇతరులు చెప్పిన మాటలు మనకు వినపడవండి. వారు ఎన్ని మాటలు చెప్పినా నువ్వేం చెప్పవు నేను వినలేదు అనుకుంటాం. గల కారణం ఏంటి తెలుసు అంటే మనలో ఉన్నటువంటి అహంకారమైనటువంటి మనసు ఉంటే కనుక దేవుని యందు భయభక్తి లేకుండా అహంకారమైనటువంటి గర్వము కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వారికి దేవుని యొక్క వాక్యమును ఎంత చెప్పినా కానీ వారు వినరండి. దేవుని యొక్క సన్నిధికి అనేకమైన సంవత్సరాల నుంచి నడిపించబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం వినడం కనుక ఆ వాక్యానుసారం జీవించేటప్పుడు చూడు వారి యొక్క చూతులు కనపడదు. గల కారణం తెలుసంటే వారు ఇతరుల కంటే గొప్పవారు అనుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వారు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో ఆ మాట స్పష్టంగా రాశారు. చదువుతామా ఒకసారి? యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని 44వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వారిని లేపుదును.
చదువుతున్నారా? చదువుతున్నారా? చదవండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినం నాకు 4వ వచనం మీరు చదివేది 44. 44 41 వచనం చదవండి ఒకసారి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సులువుగా ఉంచుతారు. లూకాసు వార్త ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం చూపిస్తాను. 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వనవచ్చు మెప్పును కొరకు యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగో నమ్ముదురు. నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగం మనం చూసినప్పుడు అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పు కాకుండా ఒక్కడి వల్ల వచ్చి మెప్పు కొరకు ఎదురు చూసేవారంట. ఎలాగూ దేవుని యొక్క వాక్యమును వినగలరు. చూడండి, ఏ మనసుతో ఆలోచన చేయండి. ఒకడు దేవుని యొక్క వాక్యము వినేటువంటి వారిగా ఉండాలి అంటే, ఒకడు దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచాలంటే వారికి ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసు అంటే, దేవుని యొక్క మెప్పు కొరకు ఎదురు చూసేటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. మనుషులు వచ్చే లక్షణం కాదు. మనుషులు మనం ఏదైనా పెడితే దాన్ని బట్టి మెచ్చుకుంటారు, లేకపోతే అసహించుకుంటారు. మనం ఏది పెట్టట్లేదు అనుకో, మనం అంటే ఇష్టపడదు. మనం ఏదైనా పెడితే వారు ఇష్టపడుతూ ఉంటారు. కనుక మనం మనుషుల యొక్క మెప్పు కొరకు మనం ఎదురు చూసేటువంటి వారికి ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క మెప్పు కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని మనం మెచ్చుకోవాలి. ఏ పని చేసినా కానీ, మనం ఏది చేసినా కానీ మనుషుల యొక్క మెప్పు గురించి మనం చేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మెచ్చుకునేటువంటి మనసు మనం కలిగి ఉంటామో, నేను ఏది చేసినా దేవుడు నన్ను మెచ్చుకున్నాడు అనే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారంట దేవుని యొక్క వాక్యమును వినేటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి మనసు లేకుండా మనుషులు మెచ్చుకుంటూ నేను ఏది చేసినా ఇదిగో మనుషులు చూడాలి, నేను ఏది చేసినా మనుషులను మెచ్చుకోవాలి అని చేసే ప్రతి దాన్ని బట్టి ఎవరైతే అటువంటి మనసు కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క వాక్యం హృదయంలోనికి వెళ్ళదో, హృదయంలో పనిచేయదో. వారు దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచాలని దేవుని పెట్టారా? ఎందుకో తెలుసు అంటే వారు మనసు అంత అహంకారమైన మనసు కలిగినటువంటి వారు ఉన్నారు. అందుకే వారి యొక్క మనసు తెరవబడదు, ఎత్తడ తలుపులు వేసుకున్నట్లుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఇనప గడియలు వేసుకున్నట్లుగా, ఇనప తలుపులు వేసుకున్నట్లుగా ఆ తలుపు ఎంత మాత్రం కూడా తెరవబడదు. కారణం ఏంటి తెలుసు అంటే అహంకారమైన మనస్సు, మనుషుల యొక్క మెప్పు కొరకు ఎదుర్చుకునే మనసు, మనుషులు మెచ్చుకుంటే బాగును అని చేయడానికి చేసేటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారిలో వాక్యము వినే మనసు లేనటువంటి వారు. కానీ లూదియా అటువంటి మనసు కలిగినటువంటి కుమార్తె కాదు. లూదియా ఆమె దైవభక్తి కలిగిన కుమార్తె. అందుకే దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఎందు ఆమె విరుచు లక్ష్యం వచ్చిందని ఏ మాటలు దేవుడు నాతో మాట్లాడతారు. ఆమె వ్యాపార విషయం మర్చిపోయింది. ఆమె ఏదో పని చేసుకోవడానికి వచ్చింది. దేవుడు పెట్టారా? ఆ యొక్క త్వీతైన పట్టణంలోకి వచ్చిన ఆ యొక్క కుమార్తె ఆమె ఏం చేసుకుందో అనుకుందో తెలుసా? ఆ గోదావరి పొడిని అమ్ముకునే పని కూడా మర్చిపోయిందని దేవుడు పెట్టారు. దేవుడి యొక్క సన్నిధి అనుభవం నాకుంటే చాలు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం నాకుంటే చాలు, నేను దీవించబడతాను అని ఆయన చెప్పేటువంటి మాటలు ఎందు ఆమె లక్ష్యం వచ్చిందంట దేవుడు పెట్టారు. కానీ కారణము ఆమె హృదయాన్ని దేవుడు తెరిచినట్ట. దేవుడు అందరి హృదయాన్ని కూడా తెరవలేదు.
మన మనసును బట్టి దేవుడు హృదయాన్ని తెలుస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం వారు గ్రహించగలుగుతారు. మన మనసు సరైనది కాకపోతే దేవుని యొక్క దృష్టికి దేవుడు ఎంత విలువైన మాటలు చెప్తున్నా కానీ ఆ మాటలు వారిలో పచ్చేందుకు గల కారణము ఆమెలో వారిలో ఉన్న అహంకారమైన మనసే. ఆనాడు శిష్యులైన వారు కూడా దేవుడు 3.5 సంవత్సరములు ఆయన ఏకదాటిగా ప్రతిరోజు కూడా వారికి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు. ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ నడిపించాలో, ఎలాగ స్వస్థతలు పొందుకోవాలో, ఎలాగ స్వస్థపరచాలో అనే విషయాలు, అనేకమైన విషయాలు 3.5 సంవత్సరాలు శిష్యులైన వారికి నేర్పుతూ ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా వారు హృదయంలో భద్రం చేసుకోలేదానికి కారణం తెలుసు అంటే వారు తలుపులు వేసేసుకున్నారు. ఏ సంబంధమైన వాటి గురించి వారి మనసు ఉండేది ఎవరు విన్నారా? అందుకే వారి యొక్క మనసు తెరవబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మనుషులందరి కొరకు, మనుషులందరి యొక్క పాపముల కొరకు ఆయన శ్రమపరచబడి కొరడా దెబ్బలు తిని మనుషులందరి కొరకు తన యొక్క ప్రాణం పెట్టి ఆయన పునరుద్ధరణ ఇచ్చిన తర్వాత మరలా వారికి దర్శించినప్పుడు వారి యొక్క హృదయాన్ని తెరిచినప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథములు లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారు మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమందు మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటించబడినట్లు అని రాయబడి ఉన్నది. చూడండి, అంతకు ముందు వారి దేవుని యొక్క వాక్యమును వినలేదు. 3.5 సంవత్సరాలు ఏర్పడింది వారికి. ఒక్క మాట ఎక్కలేదండి. ఆయన బతుకున్న కాలంలో నేను మనుషులందరి కొరకు నేను ఏం చేయాలి? నా ప్రాణ పెట్టడానికి లోపల వచ్చాను. మనుషులు చేసిన ప్రతి విధమైన పాపమైనము ఇదిగో నేను నా ప్రాణం పెట్టి నేను 3వ రోజున పునరుద్ధరణ వేస్తాననే సంగతి వారు అసలు గుర్తులేదు. కారణం ఏంటి అంటే వారు ఇద్దరితో వేసుకున్నట్లుగా హృదయమే వేసుకున్నారు. దేవుని బిడ్డ ఇద్దరితో వేసుకున్నట్లుగా ఈ తలుపు తీయట్లేదు. ఈ తలుపు తీయకపోవడానికి గల కారణం తెలుసు అంటే ఏ సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచారు కనుక ఆ తలుపులు వారు తీయలేకపోయారు. దేవుని బిడ్డ అందుకే వారి యొక్క హృదయం తెరవబడలేదు. వారి యొక్క హృదయం తెరవబడాలి అంటే దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచాలంటే ప్రభు వారి యొక్క మనసును తెరిస్తేనే, ప్రభు యొక్క వారి మనసును తెరిస్తేనే అప్పుడు వారి యొక్క వాక్య దేవుని యొక్క మాటలు వింటారు. దేవుడు మన మనసు తెరవాలంటే మనకే ఉండాలి దైవ భక్తి అనేది మనకి ఉండాలి. దైవభక్తి లేకుండా నామకార్థంగా మందిరానికి వచ్చి నామకార్థంగా ఇంటికి వెళ్ళిపోతే వారికి దైవభక్తి ఉందండి. ఈ రోజున సరైన క్రమంలో జీవించలేనటువంటి క్రైస్తవుల గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. దేవుని యొక్క మాట ఇది భక్తి జీవితం అండి. నియమక కూటానికి వెళ్ళడం అనేది భక్తి. ఆ భక్తి ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయం ఉన్నప్పుడు మాత్రమే భక్తి వస్తుంది. కానీ దేవుని యొక్క భయం లేనటువంటి వారికి భక్తి అనేది కనపడదు. ఆ భక్తి లేని వారికి దేవుని యొక్క మాట హృదయంలోకి వెళ్ళకుండా వారి మనసు తెరవబడదు. ఎవరి మనసు తెరవబడుతుంది తెలుసంటే దైవ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో ప్రభు వారి యొక్క మనసు తెలుస్తాడంట. మనసు తెలిస్తే ఆయన మాటలు విలువైన మాటలు, ఆయన మాటలు ఉన్న శక్తి, ఆయన మాటలు ఉన్న ప్రభావం, ఆయన మాటలు ఉన్న స్వస్థత ఇవన్నీ కూడా మనం గ్రహించగలుగుతాం. గ్రహించగలిగి దేవుని మీద లక్ష్యం ఉంచుతాం, మనుషుల మీద కాదప్పుడు. దేవుని యొక్క మాటలు యందు మనం లక్ష్యం ఉంచడానికి కారణం తెలుసంటే మన మనసు తెరవబడాలి. మన మనసు తెరవబడకపోతే దేవుని యొక్క మాటలు ఎంత మాత్రం కూడా మన హృదయంలోనికి బాగుండే దేవుని పెట్టాలి. మన హృదయంలోనికి రావు. మన హృదయంలోనికి రాకపోతే ఎంత మాత్రం కూడా మనము క్రీస్తులో మనం ఫలించలేనటువంటి వారిగా మనం ఉంటాం. లూదియా ఆమె ఒక వ్యాపారస్తురాలు అయినప్పటికీ కూడా ఆమె దేవుని యొక్క మాటలకు లక్ష్యం ఉంచడానికి కారణము దేవుని యొక్క భయము భక్తి కలిగినటువంటి కుమార్తెగా ఆయన ముందు కనుక ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. దేవుడింటి భయం లేకుండా,
దేవుడి భక్తి లేకుండా అయ్యా అయ్యా నా హృదయం తెలుసు నాయన, నా హృదయం తెలుగు నాయన అంటే ఎలా తెరవబడుతుంది? అసలు దేవుడు అంటే నీకు భయం ఉండాలి కదా. దేవుడు అంటే నీకు భక్తి ఉంటే ఆయన నీలోనికి వచ్చి నిన్ను క్రీస్తులో ఫలింపు చేయడానికి, నిన్ను అభివృద్ధిలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాని దేవుని యొక్క భయము భక్తి లేకపోతే మాత్రము మన హృదయములు తెరవబడకపోతే దేవుని యొక్క వాక్యములు గ్రహించలేము, దేవుని యొక్క వాక్యమందు మనం నడుచుకోలేము, దేవుని యొక్క వాక్యమందు మనం ప్రవర్తించలేము. దేవుని పెట్టాలి. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూదియా ఆమె దైవభక్తి కలిగి కుమార్తెగా ఉంది కనుక ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తీర్చడానికి కారణం తెలుసు అంటే ఆమె ఎంత మాత్రం కూడా మనుషుల యొక్క వ్యక్తి గురించి అనట్లేదు మందిరానికి. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, క్రైస్తవులు, క్రీస్తు యొక్క వాక్యం వినేటువంటి వారు, ప్రార్థనకు వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వారి హృదయంలో తెరవబడడానికి కారణం తెలుసంటే వారు నామకార్థంగా మందిరానికి వెళ్ళి వచ్చేస్తారు. ఈ రోజున చాలా మంది ఈ వాక్యమును ఆ యంత్రము ద్వారా వినేటువంటి వారు ఉన్న మనసు దేవుల్లో అనగా మందిరానికి వచ్చే వారికి ఉండట్లేదు. ఈ భక్తి దేవుల్లో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మాటలు వినపడట్లేదు. చాలా మంది బయట ఉన్న వారు చెప్తూ ఉంటారు, మీరు పలానా వాక్యం చెప్పారండి, నేను వింటున్నానండి, చాలా సంతోషంగా ఉంటుంది, నా మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయి, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయి అని అనేక మంది చెప్తున్నారు. బయట ఉన్న వారు వాక్యం వింటూ ఉన్నారు. కానీ మరి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారు ఈ వాక్యం ఎందుకు వినట్లేదు, ఈ వాక్యానుసారం ఎందుకు జీవించట్లేదు, ఈ వాక్యానుసారం ఎందుకు ప్రవర్తించట్లేదంటే వారి మనసు సరిగా లేకపోతే, అహంకారమైన మనసు, మనుషుల యొక్క మెప్పు కొరకు ఎదుర్కొనేటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు తెరవబడదు. వారి మనసు తెరవబడకపోతే వాక్యము లోపలికి రాదు. వాక్యము లోపలికి వెళ్ళకపోతే క్రీస్తులను ఫలించినటువంటి జీవితమును నీవు జీవిస్తూ ఉంటావు. దేవుని పెట్టారు. అందుకే ఈ తిమోతి దేవుని యొక్క సంఘానికి చెప్తున్న మాట చూడండి. తిమోతికి అపోస్తలుడైన పౌలు చేస్తున్న హెచ్చరిక ఏమని రాయబడుతుందో ఒకసారి చదువుతాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవెలాగూ చేసిన ఎడల నిన్నును నీ బోధ వినువారిని ఏం చేస్తావు? రక్షించుకుంటాడు. ఎవరు రక్షించుకుంటారండి? బోధ వినువారిని. ఎవరు రక్షించుకుంటారంట? మనం ఏం చేయాలి? నిన్ను కూర్చియు నీ బోధను కూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. అప్పుడంట మనం దేవుడిలో నిలకడగా ఉండగలుగుతాము. అప్పుడు ఆమె చేసిన ఎడల నిన్నును నీ బోధయందును బోధ వినువారును కూడా ఏం చేస్తారంట? రక్షించబడతారు. మనము మన కుటుంబాన్ని కూడా రక్షించబడాలంటే మనం క్రీస్తులో నిలకడగలిగినప్పుడు చూపు మనం జీవించాలి. ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దైవభక్తి మనం కలిగి ఉంటామో అప్పుడు మన హృదయాన్ని దేవుడు తెలుస్తాడు. అప్పుడు ఆ క్రీస్తు ముందు మనల్ని ఫలింపజేసినప్పుడు మన కుటుంబాన్ని రక్షించుకుంటాం. అంతేకాని దేవుడి యొక్క వాక్యాన్ని మందిరానికి వెళ్ళి వినకుండా ఆ వాక్యానుసారం మనం జీవించకపోతే మన కుటుంబాన్ని ఎంత మాత్రం రక్షించుకోలేము. నేను ఎన్ని చెప్తున్నానండి, నా కుటుంబం మందిరానికి రావట్లేదు, ఎన్ని చెప్తున్నా ఎన్నో మాటలు చెప్పొచ్చు. కానీ మనిషికి విశ్వాసము కలగాలంటే లోకంలో ఎవరిని కూర్చి చెప్పిన విశ్వాసము కలగదండి, ఎవరిని కూర్చి చెప్పిన విశ్వాసము కలగదండి. వీరుడా క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వాళ్ళని విశ్వాసము కలిగిన వాక్యములు రాయించాడు. మనం చెప్పేది ఎవరిని కూర్చి చెప్పాలి? యేసు క్రీస్తును కూర్చి చెప్పాలి. ఏమైనా పెట్టారా? యేసు క్రీస్తును కూర్చున్నప్పుడు చెప్పిన మాటలు వినేటువంటి వారి యొక్క హృదయాలు తెరవబడాలి అంటే ముందుగా మనం క్రీస్తును ఫలించేటువంటి వారిగా ఉండాలి. మనకేమి లక్షణం ఉండదు. మనం ఈ వాక్యమును గ్రహించలేని లక్షణం కలిగి ఉంటాం. ఏ వాక్యము చెప్పలేదో మనకి తెలియదు, ఏ వాక్యము మాట్లాడుతున్నాడు ఎవరో మనకి తెలియదు. గ్రహించడం గల కారణము హృదయంలోనికి ఆ మాటలు రాకుండా మన హృదయం మీద ఏమైతే మనమే గొప్పవారు, నాకు నేనే గొప్పవారిని, మనుషులందరూ కూడా నన్నే మెచ్చుకోవాలి, ఇంకెవరిని మెచ్చుకోకూడదు అనేటువంటి గర్వపు మనస్సు ఎవరినైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధన వినలేనటువంటి జీవితం వారు జీవిస్తారు. అందుకే వారిలో వారి యొక్క కుటుంబము రక్షించబడరు. కానీ లూదియా అలాగూ చేసేటువంటి కుమార్తె కాదు.
ఆమె దైవభక్తి కలిగినటువంటి కుమార్తె కనుక ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. అందుకే దేవుని యొక్క వాక్యములు విన్నది కనుక విన్నటువంటి వాక్యమందు ఆమె విశ్వాసం వచ్చి ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె బాప్తిస్మం పొంది ఏం చేస్తుందో తెలుసా? దైవజనుడిని వారి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఏం చేస్తుందంట? దైవజనుడిని ఏమని మాట్లాడుతున్న వాక్యం ఒకసారి చదవడం ఫోన్ వచ్చిన 15 వచ్చిన ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె ప్రభువునందు విశ్వాసము కలదని మీరు నమ్మిన యెడల నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని ఏం చేసిందంట? ఏం చేసింది? వేడుకొని మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఏం చేసింది? వేడుకుని బలవంతం చేసిందండి. ఈ రోజు నా దైవజనుడిని మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి బలవంతం చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఏంటంటే పాస్టర్ గారు ఎలా మరి ఎవరింటికి వెళ్తారు? ఆదివారం వచ్చింది అంటే అన్నారు. పాస్టర్ గారు ఇంటికి వస్తే మన ఇంట్లో ఆస్తులు జరిగిపోతాయి అన్నట్టుగా చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలు. కానీ విశ్వాసం ఉంచేటువంటి వారికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆమె దేవుని యొక్క వాక్యమును విశ్వసించింది. ఏ వాక్యం విశ్వసించింది? ఆయన చెబుతున్నటువంటి మాట యందు నమ్మకం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, నమ్మకం ఇచ్చి ఆమె దైవజనుడిని ఏం చేసిందంటే వారి యొక్క ఇంటికి తీసుకువెళ్ళదు. రక్షణ పొందినటువంటి కుమార్తెకున్న లక్షణం విశ్వాసం. ఈ రోజున రక్షణ అయితే పొందుతున్నారు, బాప్తిసాలు పొందుతున్నారు, కానీ దేవుని విశ్వాసం ఉండట్లేదు. ఎప్పుడు చూసినా మన వైపు చూసుకోవడమే, ఎప్పుడు చూసినా మన గొడవ చూసుకోవడమే, ఎప్పుడు చూసినా మన కుటుంబము, మన యొక్క జీవితం అన్నట్టుగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీద నమ్మకించట్లేదు. ఈమెకున్న లక్షణం ఏంటో తెలుసా? ఒకటి దైవభక్తి కలిగిన కుమార్తె. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం వినడానికి ఆమె హృదయం తెరుచుకుంది. ఆమె హృదయం తెరవబడింది. ఇక దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం వచ్చింది. ఇది రెండవ లక్షణం. మూడవ మాటలకు వస్తే ఈమె ప్రభువునందు విశ్వాసము గలదానిగా కనపడుతుంది. ఈ రోజు ఎప్పుడు చూసినా మన మీద మనకే విశ్వాసం. అయ్యో ఈ రోజైతే నేను పని చేసుకోకపోతే నా కుటుంబం పోషించబడతాం అనుకున్నా విశ్వాసం అటువంటిది. మన వైపే ఎప్పుడు చూసినా మనుషుల మీద లక్ష్యం విశ్వాసం ఉంచుతాం. ఎవరన్నా ఇదిగో 10,000 అప్పిస్తాను అన్నప్పుడు వారి మీద విశ్వాసం ఉంచుతాం. దేవుడికి రైట్ చేస్తారు, ప్రార్థన చేయి, ఏదో కుటుంబాలు దేవుడు ఇస్తారు. ఇదిగో దేవుడి మాట ప్రకారం నువ్వు జీవించండి. అసలు దేవుడు కనపడేది. మనకి ఏం కనపడతాయి? మనుషులు ఎందే మన విశ్వాసం ఉంచుతాం, మనుషులు ఎందే లక్ష్యం ఉంచుతాం. కానీ ఈ మీడియా అలాగే కాదండి, ప్రభువునందు విశ్వాసం కలడానికి చేయించింది. ఈ రోజు రక్షణ పొందిన నీవు, రక్షణ పొందడానికి ఇష్టపడుతున్న నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచాలో తెలుసండి? మనుషులు ఎందుకు కాదు, అధికారులు ఎందుకు కాదు, ఎవరి ఏంటంటే దేవుని యందు విశ్వాసం కలవాలని మనం జీవించాలి. దేవుని విశ్వాసం కలిగిన వారిని మనం జీవించాలి. జీవించినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు మన ఇంటిలోనికి ఆహ్వానిస్తే మనమందరం మన కుటుంబాన్ని రక్షించబడుతుంది. ఆమె ఎవరినంట? అపోస్తలుడైన పౌలునంట ఏం చేసింది? మా ఇంటికి రండి అని వేడుకుందంట. అంటే బ్రతుకులాడుతూ ఉంది, బలవంతం చేసిందంట. అపోస్తలుడైన పౌలు అయ్యా నాకు రావడానికి వీల్లేదు, నాకు స్వార్థ ప్రకటించాలి, దేవుని యొక్క పని చేయాలి, నేను వెళ్ళిపోతాను, నాకు కుదరదు అడ్డు ఉన్నప్పటికీ లేదయ్యా నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబాన్ని కూడా రక్షించబడుతుందయ్యా, మా ఇంటికి రావాలి, తప్పదంటే మీరు రావాలి రావాలని వేడుకుంటూ బలవంతం చేసిందంట. కానీ కారణం ఏంటి? ఎందుకు ఈ హృదయ దైవజనుడైన అపోస్తలుడైన పౌలుని బలవంతం చేయడానికి గల కారణం ఏమిటి అన్న ఆలోచన చేస్తే దైవజనుడిని చేర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అంటే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుకోవచ్చు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుతాం. ఒకసారి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మిమ్మును చేర్చుకునివాడు ఎవరంట? మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకును, ప్రవక్తను
చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని యొక్క ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. చూడండి, ఈ వాక్యమాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఇక్కడ మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను ఎవరు చేర్చుకున్నవాడు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే శిష్యులైన వారితో చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. మీరు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఎవరైతే మిమ్మల్ని చేర్చుకున్నాడో వాడు మిమ్మల్ని చేర్చుకోవడం కాదు, నన్ను చేర్చుకున్నాడు. ఈ రోజున పాస్టర్ గారికి ఏంటూ పెట్టింది పాస్టర్ గారికి దేవుడు పెట్టకుండా ఉంటాడు. దేవుడికి అనేకమైన స్థలాల్లో దైవజనుడికి ఆహారం సిద్ధపరచొచ్చేమో దేవుని పెట్టారు. కానీ నువ్వు దైవజనుడని ఒక పాస్టర్ గారిని చేర్చుకుంటే పాస్టర్ గారి యొక్క ఫలము పొందుకోలేవు. నువ్వెవరిని? నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడని. ఈ మాట నేను చెప్పట్లేదు, నీ వాక్యం నేను రాత్రికాలం రాయలేదు. ఈ మాట ఇది ఎవరు రాశారు? ప్రభువే రాయించిన ఈ మాటను. నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. ఒక దైవజనుడు ప్రభు యొద్దకు వస్తే దైవజనుడు వచ్చినట్టే కాదండి, దేవుడే నీ ఇంటికి వచ్చినట్టు. అది విశ్వాసం. లూదియా అటువంటి విశ్వాసం వచ్చింది కనుక, అయ్యా నా ఇంటికి రావయ్యా, నా ఇంటికి వస్తే నా కుటుంబంతో కూడా మారిపోతుంది, నా కుటుంబంతో కూడా రక్షించబడుతుంది, నా ఇంటికి రా అని ఏం చేసిందంట? బలవంతం చేసిందంట. అందుకే దేని బట్టి బలవంతం చేసింది? ఈ ప్రవక్తని అపోస్తలుడైన పౌలు ఆ యొక్క లూదియా ఇంటికి వెళ్తే దేవుడు ఆ ఇంటికి వస్తాడు. ఆ కుటుంబంలో ఉన్న చీకటి అంధకారం కూడా బయటకు తొలగిపోతుంది. ఆ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగిన జీవితం పొందుకుంటారని విశ్వాసంతో మా ఇంటికి రావయ్యా అని వేడుకుందంట, బలవంతం చేసిందంట. చూడండి, ఈ రోజున క్రైస్తవులుగా రక్షణ పొందిన కుమారులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏనాడైనా సరే నీ దాసుని బలవంతం చేశారా? ఉన్నారండి కొంతమంది బలవంతం చేసిన వారు ఉన్నారు. కొందరు అసలు పాస్టర్ గారు అంటేనే, ఇంటికి రావడం అంటేనే ఇష్టపడేటువంటి వారు ఉన్నారు. నువ్వు ఏదో ఆస్తులని కూడా తరిగిపోతాయినట్టుగా చేస్తూ ఉంటారు దేవుని బిడ్డ. ఎందుకంటే వారికి అసలు విశ్వాసమే లేదు. దేవుడు మా ఇంటికి వస్తారు, మా కుటుంబం దీవించబడుతున్న విశ్వాసం కలిగినటువంటి వారు ఈ రోజున అనేక మంది క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ప్రవక్తను చేర్చుకున్న వారు ప్రవక్త ఫలము పొందరు. ఈ మనుషులో ఏ ఒక్కడు గిన్నెలు చన్నీళ్లు మిగిల్చిన కానీ వారి యొక్క ఫలము పోగొట్టుకోవడానికి నిత్యముగా వారు చెప్పారు. దేవుని బిడ్డ, సావుకునికి గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చిన కానీ దాని యొక్క రుణము దేవుడు ఉంచుకోవడానికి దేవుని బిడ్డ. మనం అనుకుంటాం, అయ్యో మనకు కలిగినవన్నీ కూడా పాస్టర్ గారు పెట్టారు. పాస్టర్ గారు ఎప్పుడు చూసిన దేవుడు కనపడ మనకి, ఎప్పుడు చూసినా దేవుడి ముందు భయభక్తులు ఉన్న వారికి మాత్రమే యాజకుడు అంటే, దైవజనుడు అంటే దేవుడి యొక్క ప్రతిబింబంగా దేవుడు దాసుల ద్వారా మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసమే మనుషులు కూడదండి. నేను పాస్టర్ గారు అంటే దేవుడు స్వయంగా వస్తే మనము స్వయంగా వచ్చి మాట్లాడితే మనం బ్రతకమండి. దేవుడు స్వయంగా వచ్చేసి మనతో మాట్లాడితే మనం బ్రతకమనే దేవుడు ఆయన ఆత్మను ఉంచడానికి మనుషులందరూ ఒకరి దేవుడు ఏర్పాటు చేసుకుని వారిలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కనుక, దైవజనులో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కనుక, దైవజనుడు అంటే ఒక సామాన్యమైన వారిగా మనం చూడడానికి వీల్లేదు. అందుకే లూదియా దేవుని యొక్క వాక్యం విన్నదాన్ని విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన దాన్ని బట్టి ఆమె ఏం చేసిందో తెలుసా? దైవజనుడు మా ఇంటికి రండి. అందుకే ఈ అపోస్తలుడైన పౌలు అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం ఏమో మాట్లాడుతున్నాడు తెలుసా? అంటే ఎందుకు ఆ మాట రాశాడో చూడండి ఒకసారి. మనం పెట్టేటువంటిది మనుషులకి కాదు, బలవంతముగా ఇంటిలోనికి తీసుకుని వెళ్ళేది ఆతిథ్యం ఇచ్చిన గల కారణం ఏంటి తెలుసు అంటే 11వ అధ్యాయం మొదటి వచనం, సోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి, ఆతిథ్యము చేయటం మానవద్దు,
దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి. అసలు వాక్యములు సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండండి అని చెప్పి ఏమని మాట్లాడుతున్నాడు? ఆతిథ్యము చేయుట అది మాకు ఇష్టం ఉండదు. రెండో మాట, ఈ దేవుడు చెప్పిన మాట నాకు ఇష్టం ఉండదు. సహోదరు ప్రేమ నిలవరంగా ఉండండి. ఆ మాట నాకు నచ్చదు. మాస్టర్ గారు మీకు ఇష్టమైతే మీరు ఆయన కలిసి మాట్లాడుకోండి, కానీ నాకు ఇష్టం ఉండదు. దేవుడు చెప్పిన మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసంటే, దైవజనుడికి ప్రయోజనకరమని మాట్లాడట్లేదు. తన బిడలైన వారికి ప్రయోజనము కలిగించేవి, తన బిడలైన వారికి మేలుని కలిగించేవి, తన బిడలైన వారికి ఆశీర్వాదములకు వారసులుగా సిద్ధపరిచేవి దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ద్వారా తన బిడలైన వారికి మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు హృదయంలోకి రానివ్వకుండా, దేవుని యొక్క భయం లేకుండా, దేవుని యొక్క భక్తి లేకుండా ఈ లోకంలో దౌర్భాగ్యులుగా ఒక అన్యులు జీవించినట్లుగా జీవిస్తూ ఏం చేస్తామో తెలుసా? దేవుని మాట ప్రకారం మనం చూపించలేకపోతున్నాం. కారణము దైవభక్తి లేకపోవడమే. కానీ లూదియా ఆమె అన్యురాలుగా ఉన్నప్పటికీ కూడా ఒకనొక చోట ప్రార్థన జరుగుతుంది. ఆ స్థలంలోకి నేను వెళ్ళాలి, వ్యాపారం కూడా ఉంటే తర్వాత చూద్దాం అని వ్యాపారం అన్ని మూట కట్టేసుకుందంట. మూట కట్టేసుకుని ప్రార్థన జరిగే స్థలంలోకి వెళ్ళి కూర్చుందంట. అందరూ కూడా ఆ వాక్యం విన్నట్టుగా కనపడుతున్నారు. కానీ ఈమె కూడా వెళ్ళి ఆ వ్యక్తులు ఈమె కూడా వేస్తున్నాం దైవభక్తి కలిగిన కుమార్తెగా ఉంది. అందుకే ఆమె యొక్క హృదయంలో దేవుడు తెరచడు కనుక దేవుని యొక్క వాక్యమే అంటూ లక్ష్యం ఉంచుతూ ఉన్నారా? అయ్యో ప్రార్థనకి వెళ్ళకపోతే నేను దేవుని యొక్క మాటలు మిస్ అయిపోతాను, దేవుని యొక్క మాటలు నేను పోగొట్టుకుంటాను. ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ఆదరణ ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలోనే నిత్య రాజ్యం ఉంది. అటువంటి విలువైన మాటలు నేను పోగొట్టుకోకూడదు అని నీ హృదయమైన తలుపులు తెలుసుకుని దేవుని యొక్క సత్యం వచ్చి ఆ వాక్యం నీ హృదయంలోకి చేర్చుకుని, ఈ వాక్యం ద్వారా నీ హృదయమును సరిదేసుకుని, ఈ వాక్యం ద్వారా నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ పాపము ఆలోచనలు అన్ని కూడా పంచుకుని దేవుని విశ్వాసము కలగాలిగా మనం జీవించగలిగినట్లయితే మనం రక్షించబడతాం, మన కుటుంబం అంతా రక్షించబడుతుంది. అప్పుడు దేవుని మన యొక్క గృహంలోనికి చేర్చుకుంటాం. దేవుడే మన గృహంలోనికి వస్తే మన కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? చక్కియ గృహంలోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు చక్కియ జీవితం అంతా కూడా మారిపోయింది. చక్కయ్య కుటుంబం అంతా కూడా జీవితం అంతా కూడా మారిపోయింది. చక్కయ్య కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కదా కారణము దేవుణ్ణి చేర్చుకున్నాడు. దేవుని పెట్టాలి. ఈ రోజున దేవుడు ప్రతి ఇంటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎవరు ఇల్లు, మా ఇల్లు చిన్నది, మా ఇల్లు పాక, మా ఇంట్లో సరైన ఆహారం ఉండదు, మా ఇంట్లో ఎప్పుడు చూసిన పప్పు సరే ఉంటాయి, మా ఇంట్లో ఎప్పుడు చూసిన పచ్చిపూసే ఉంటాయి, పచ్చలే ఉంటాయి, పాస్టర్ గారిని ఏం పిలుద్దాం, నేను చేసిన వంటకాలు బాగో, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. లేదు, నువ్వు చేర్చుకున్నది ఒక దైవజనుని కాదు, దేవుని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నామనేటువంటి విశ్వాసముతో నువ్వు పిలిచినప్పుడు, విశ్వాసముతో నువ్వు ఆతిథ్యం చేసినప్పుడు నీ కుటుంబంతో కూడా రక్షించబడుతుంది. దేవుడు బిడ్డ. అంతేకాని నామకార్థముగా మనం ఏది చేస్తుంది, మనుషులు మెచ్చుకుండడానికి మనం ఏది చేసినా దాని వల్ల ఉపయోగమేమి లేదు. కానీ మనం ఎవరి యొక్క మెప్పు గురించి మనం ఎదురు చూడడం తెలుసుకుంటే దేవుడు మనం మెచ్చుకునే వారిగా ఉండాలి, దేవుడు నన్ను మెచ్చుకునేవాడిగా ఉండాలి అనే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి హృదయాలు తెరవబడతాయి. తెరవబడినప్పుడు క్రీస్తు మీ ఇంటిలోకి వస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ జీవితం అంతా కూడా మరలా క్రీస్తు యొక్క స్వాతంత్రం మలుచుకుని ఆనాడు ముందుగా ఎలాగైతే ఆ కుటుంబంతో కూడా దీవించబడిందో, ఆ కుటుంబంతో కూడా రక్షించబడిందో, ఆ దైవజనుడు మరొకసారి ఆ సెన్సార్ వేసిన తర్వాత, సెన్సార్ పునాదులు తెరవబడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది, లూదియా ఇంటికి వెళ్ళాడు. లూదియా ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లూదియా ఇంటికి వెళ్ళి ఆమెకు దేవుడు చెప్తున్న మాటలు ఆమె చెప్పినప్పుడు ఆమె మరలా ఆదరించబడిందని వాక్యంలో రాయించాడు. దేవుడు పెట్టారు. దేవుడు మాటల చేత ఆదరించబడే మనసు కలిగిన కుమార్తెగా అని ఉంది. ఈ రోజు నీ జీవితంలో దైవుని యొక్క భయభక్తులు జీవితం జీవిస్తే కనుక దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రత మనలోనే పొందాం. అన్నారు ఎలాంటి దేశస్తుడు దేవుని యొక్క భయం లేకుండా వారు ఉన్నందున వారి కాపాడాన్ని కూడా మూసేశాడు. వారి మీద దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీద దిగి వస్తున్న సమయంలో ఎప్పుడైతే దేవుని యొక్క భయం అప్పుడు వారికి కలిగింది, కానీ
దేవుడు అట్టి రీతిగా మన మీదకి ఆయన ఉగ్రత దిగుబొచ్చి వేసి మన శ్రమను పనిచేసినప్పుడు, మన ఇబ్బందులు పనిచేసినప్పుడు దేవుడి పైకి రావడానికి కాదు, ఏది కలగకుండానే దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి రాకుండానే మనము దేవుని యొక్క భయము భక్తి కలిగినప్పుడు చూపు మనం జీవించగలిగినట్లయితే ఆనాడు లూదియా వలె దేవుడి యొక్క వాక్యం నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు నీ హృదయమైన తప్పులు తెరవబడతాయి. దేవుడి యొక్క వాక్యం నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు, ఆ వాక్యం నువ్వు లక్ష్యం ఉంచుతావు. లక్ష్యం ఉంచిన నీవు పాప క్షమాపణ పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు. రక్షణ పొందిన నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచుతావు. విశ్వాసం గల వారిగా ఏం చేస్తాం? దేవుని నీతిలోకి చేర్చుకుంటాం. చూడండి, ఇన్ని లక్షణాలు దేవుడు మనకిస్తున్నాడు. ఇప్పుడు తెలిసిందే దైవభక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఈ దైవభక్తి అనేది లేకపోతే ఇవన్నీ ఆటోమేటిక్ మన చేతులు రావు. దేవుని భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు వెంటనే ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చి స్వతంత్రించుకునే కృపను దేవుడు మనకి ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరలోకం నుండి లోపల ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన ప్రతి ఒక్క గృహము, ప్రతి ఒక్క ఇల్లు ఎలాగో తెలుసు చెడిపోయి ఉన్నాయి, అంటే పాపం చోట నింపబడి ఉన్నాయి. ఎక్కడ చూసిన త్రాగుబోతులు, ఎక్కడ చూసిన వ్యభిచారాలు, ఎక్కడ చూసిన దొంగతనాలు, ఎక్కడ చూసిన దోపిడితనాలు, ఎక్కడ చూసిన అక్రమాలు, ఎక్కడ చూసిన అన్యాయాలు కలిగినటువంటి ఈ లోకంలో ప్రతి ఇంటిలోకి యేసయ్య రాకపోతే అవి ఎంత మాత్రం వెలుగుమై మరచుకోవడము. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే మనం దైవభక్తి కలిగిన చూపు మనం జీవిస్తాము, మన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటాం, మనం బట్టి అనేకులు దేవునిలోకి చేర్చబడతారంట. మనం బట్టి అనేకులు దేవుడిలోకి చేర్చబడకుండా ఉండడానికి కారణం తెలుసంటే మన ప్రవర్తన ముందు దైవభక్తి కలిగిన స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా లేదా పరిస్థితి చూస్తూ. లేకపోతే దైవభక్తి కలిగిన చూపును నాకు అనుగ్రహించక నాయన, నాలో కఠినమైనటువంటి మనసు, నన్ను నేను హెచ్చరించుకునే మనసు నాలో ఉండడం ద్వారా నా మనసు తెరవబడట్లేదు. నీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాను, నీ వాక్యం విశ్వాసం ఉంచలేకపోతున్నాను. అందుకే ఈ రోజు మాత్రం అంటున్నాడు, ఇది మొదలుకున్నాయ్యా నాలో నా అహంకారమైన మనసు తీసేసి అయ్యా నీ యొక్కలో వచ్చేటువంటి వెప్పుకోని నేను ఎదురు చూసి నీ వాక్యమును విశ్వాసం అనే వారిని నేను జీవించి నేను నా కుటుంబమంతా రక్షించబడి నిన్ను చేర్చుకుని అయ్యా నీలో ఉన్నటువంటి సకల దీవెన ఆశీర్వాదం దినపదేశ గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినట్టే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరికి ఆ లూదియా ఇచ్చినందుకు గొప్ప వాక్యము మనందరికీ అనుగ్రహించేసి ఆయన రాకడకు ఆయుధపరిచి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణ పెట్టిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అవునండి, ఈ స్వార్థ కూడికలనైనా ఈ యొక్క స్త్రీల కూడికలో అయ్యా ఒక స్త్రీ మా మధ్యలో పెట్టితో మాతో మాట్లాడ లూదియా. అవును తండ్రి, ఆమె అన్య జీవితంలో నుంచి క్రైస్తవ జీవితంలోకి ఎలాగైతే మనసు పడిందో అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. అవును తండ్రి, అనుకున్న లక్షణములు ప్రతి నీ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలైన వారికి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలైన వారికి లూదియాకు కలిగినటువంటి మనసు ప్రతి బిడ్డలకు కలిగిస్తున్నాయి. లూదియాలను చేర్చుకుని నీలో ఆశీర్వాదాలకు వారసురాలుగా సిద్ధపడిందో అటువంటి ధన్యత ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహింపజేసి నీ రాకడకు ఆయుధపరచుమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.